చదువుకోవాల్సిన వయసులో ఆ విద్యార్థులు జల్సాలు వ్యసనాలకు అలవాటు పడ్డారు. ఎవరికి తెలియకుండా సెల్ ఫోన్ వాడుతున్నారు. డబ్బులు తేలికగా ఎలా సంపాదించాలన్న విషయాలను సామాజిక మాధ్యమాల్లో వెతికారు. వారిని తీరును గమనించిన తల్లిదండ్రుల సమక్షంలో ప్రిన్సిపల్ గట్టిగా మందలించగా కక్ష పెట్టుకుని ఏకంగా ఆమెను హతమొందించారు. రెక్కే నిర్వహించిన ఆమె హత్య చేశారు. 8 రోజులుగా ఉన్న మిస్టరీని పోలీసులు ఛేదించారు. లోపల నల్గొండ జిల్లా కొండమల్లెపల్లిలో ఓ ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపల్ కల్లు రూపారెడ్డి ఈ నెల 11న హత్యకు గురయ్యారు. కొండమల్లెపల్లి మండలం పోలింగ్ తండా పిల్య తండాకు చెందిన ఇద్దరు 10th క్లాస్ విద్యార్థులు ఈ దారుణానికి ఒడిగట్టారు. వారు వ్యసనాలకు అలవాటు పడ్డారని గమనించిన రూపారెడ్డి వారిని వారించారు. దీని మనసులో పెట్టుకుని ఆమెను చంపడానికి ప్లాన్ చేశారు. ఆమె వద్ద పెద్ద మొత్తంలో డబ్బు ఉంటుందని తెలిసి హత్యకు ప్రణాళిక వేశారు. పోలింగ్ తండా విద్యార్థి ఇంటికి వెళ్లి అంతకుముందే కొని పెట్టుకున్న హుడీ, టీ-షర్ట్, ప్యాంట్, మాస్కులు తీసుకుని నెల 11వ సాయంత్రం 4 గంటల ప్రాంతంలో వచ్చాడు. అనంతరం పిల్య తండా విద్యార్థితో కలిసి కొండమల్లెపల్లిలో కత్తి, గ్లౌజులు కొన్నాడు. రూపారెడ్డి ఇంటి సమీపంలోని నీటి ట్యాంకు వద్ద పిల్య తండా విద్యార్థి కాపలా ఉండగా మరో విద్యార్థి ఇంటి వెనుక భాగం నుంచి లోపలికి ప్రవేశించాడు. తన వెంట తెచ్చుకున్న కత్తితో రూపారెడ్డిని 27 సార్లు పొడిచి హత్య చేశాడు. అనంతరం బెడ్రూమ్లో ఉన్న 2,50,000 రూపాయల నగదు తీసుకుని గోడ దూకి పరారయ్యాడు. స్నేహితుడితో కలిసి రూపారెడ్డి సెల్ ఫోన్ను స్విచ్ ఆఫ్ చేసి ఇంటి సమీపంలో ఓ బండరాయి కింద పెట్టాడు. ఇద్దరు కొంత దూరం వెళ్ళాక హుడీని డ్రైనేజ్లో పడేశారు. చదువు సంధ్యలో రాణించాల్సిన వారు జల్సాలు వ్యసనాలకు అలవాటు పడ్డారు. ఎవరికి తెలియకుండా సెల్ ఫోన్ వాడుతున్నారు. డబ్బులు తేలికగా ఎలా సంపాదించాలన్న విషయాలను సామాజిక మాధ్యమాల్లో వెతికారు. వారి తీరును గమనించిన తల్లిదండ్రులు సమక్షంలో ప్రిన్సిపల్ గట్టిగా మందలించగా కక్ష పెంచుకొని ఏకంగా ఆమెకు మరణశాసనం రాశారు. రెక్కి నిర్వహించి మరీ అంతమొందించారు. నల్గొండ జిల్లా కొండమల్లెపల్లిలోని నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపల్ కల్లు రూపారెడ్డి ఈ నెల 11న హత్యకు గురయ్యారు. కొండమల్లెపల్లి మండలం పోలింగ్స్ తండా పిల్య తండాలకు చెందిన ఇద్దరు 10th క్లాస్ విద్యార్థులు ఈ దారుణానికి తెగబడ్డారు. ఆమె ఇంట్లో పెద్ద మొత్తంలో డబ్బు ఉంటుందని కూడా వారికి తెలిసి వారం రోజుల క్రితం నుంచే హత్యకు పథకం రూపొందించారు. రూపారెడ్డికి హైదరాబాద్లో ఓ ఇల్లు ఉంది. ఈ క్రమంలో ఈ నెల 8 నుంచి వరుసగా 3 రోజుల సెలవులు రావడంతో రూపారెడ్డి హైదరాబాద్ వెళ్లారు. రాజేందర్ రెడ్డికి హైదరాబాద్లో పని ఉండడంతో అక్కడే ఉన్నారు. ఈ నెల 11న ఉదయం కొండమల్లెపల్లి వచ్చిన రూపారెడ్డి పాఠశాలకు వెళ్లారు. సాయంత్రం ఇంటికి వెళ్లారు. ఆమె ఒంటరిగా ఉన్నట్లు గుర్తించిన విద్యార్థులు తమ పథకాన్ని అమలు చేశారు.
ఫోలింగ్స్ తండా విద్యార్థి ఇంటికి వెళ్లి అంతకుముందే కొని పెట్టుకున్న హుడీ, టీ-షర్ట్, ప్యాంట్, మాస్కులు తీసుకుని నెల 11 సాయంత్రం 4 గంటల ప్రాంతంలో వచ్చాడు. అనంతరం పీల్య తండాలో విద్యార్థితో కలిసి కొండమల్లెపల్లిలో కత్తి, గ్లౌజులు కొన్నాడు. రూపారెడ్డి ఇంటి సమీపంలో నీటి ట్యాంకు వద్ద పీల్య తండా విద్యార్థి కాపలా ఉండగా మరో విద్యార్థి ఆ ఇంటి వెనుక భాగం నుంచి లోపలికి ప్రవేశించాడు. రూపారెడ్డి గుర్తించగా వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెపై 27 సార్లు పొడిచి హత్య చేశాడు. అనంతరం బెడ్రూమ్లో ఉన్న 2,50,000 నగదు తీసుకుని గోడ దూకి బయటకొచ్చాడు. స్నేహితుడితో కలిసి రూపారెడ్డి సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఇంటి సమీపంలో ఓ బండరాయి కింద పెట్టాడు. ఇద్దరు కొంత దూరం వెళ్ళాక హుడీని డ్రైనేజ్లో పడేశాడు. మరుసటి రోజు హత్యాంతరం వెలుగులోకి వచ్చింది. రూపారెడ్డి చివరిసారిగా తన చిన్నమ్మతో ఫోన్లో మాట్లాడుతున్న సమయంలో చివరి మాట బాబు అని పలికారు. అనంతరం ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. బాబు అని ఎవరిని ఉద్దేశించి అని ఉంటారని దర్యాప్తు చేయగా అదే పాఠశాల విద్యార్థి అని తేలింది. సిగరెట్లు, మద్యం తాగడమే కాకుండా ఖరీదైన ద్విచక్ర వాహనాలు కొని జల్సాలు చేస్తూ బతకాలనే ఉద్దేశం వారిలో ఎక్కువగా ఉన్నట్టు విచారణ తేలింది. రూపారెడ్డిని హత్య చేసిన తరువాత ఒకరు 2,10,00,000, మరొకరు 40,000 రూపాయలు పంచుకొని వారి ఇళ్లకు వెళ్లారు. మరుసటి రోజు తమకు ఏమీ తెలియదన్నట్లుగా రూపారెడ్డి మృతదేహాన్ని చూడడానికి వచ్చారు. వారిద్దరిలో ఒక విద్యార్థి ఖరీదైన సెల్ ఫోన్ కొన్నాడు. ఐదు ప్రత్యేక బృందాలుగా ఏర్పడిన పోలీస్ అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. 70 సీసీ కెమెరాల ఫుటేజ్ని పరిశీలించి 80 మందిని విచారించారు. ఈ ఇద్దరు విద్యార్థులు బుధవారం ఉదయం పెండ్లిపాక ఎక్స్ రోడ్ నుంచి కొండమల్లెపైకి బైక్పై వస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకొని తనిఖీ చేయగా లోదుస్తుల్లో 1,54,000 రూపాయల నగదు దొరికింది. నోట్ల కట్టలపై రక్తపు మరకలు ఉండడంతో విచారించగా ప్రిన్సిపల్ రూపారెడ్డిని హత్య చేసిన నగదు అపహరించినట్లు వెల్లడించారు.